Geo46 ఈ సమస్య కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా అవి బాధితులందరూ కూడా వాళ్ళు ఎక్కని రోడ్డు లేదు, సంప్రదించని కార్యాలయం లేదు, వెళ్ళని మంత్రి లేడు, ప్రతి ఒక్క దగ్గర నిత్యం వెళ్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా అనేక మార్లు మంత్రులను కలిసిర్రు, అసెంబ్లీలో కూడా గతంలో ఈ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేవనెత్తింది. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా Geo46 బాధితులు ఇంకా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి. ఈరోజు ప్రజావానికి వచ్చి ఆర్థిక మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలవడం జరిగింది. మరి ఏమన్నారు, ఏం సంప్రదించి తెలుసుకుందాం. సో కలిసి ఏమన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు? సార్ ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారిని కలవడం జరిగింది. ఈరోజు వేలాదిగా తరలి వచ్చిన Geo No. 46 యొక్క ఆవేదనను సార్ గారు విన్నవించడం జరిగింది. 1 వీక్లో మీ సమస్యకు పరిష్కారం చూపిస్తా అని కలెక్టర్ గారికి వింతపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్య మొత్తం నాకు పూర్తిగా అవగాహన ఉంది. దీని మీద ఎంత సత్వరం అయితే అంత సత్వరంగా ఈరోజు ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. దాని మీద మేము ఇప్పుడు ఎమ్మటే దీంట్లో చర్చించి మీకు కలెక్టర్ గారు నెంబర్ ఇవ్వడం కూడా జరిగింది. దానిలో వారం నుంచి 10 రోజుల మధ్యలో మీకు ఈ సమస్య యొక్క సమస్యను వివరణ అనేది పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఎంతమంది బాధితులు వచ్చారు ప్రజావానికి? ఈ రోజు 1200 మంది బాధితులు వచ్చారండి. తెలంగాణ అమరవీరులు ఎట్లా తెలంగాణ 1200 మంది విద్యార్థులు ఎట్లా చనిపోతే తెలంగాణ వచ్చిందో ఈ రోజు కూడా 1200 మంది విద్యార్థులు వచ్చి గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క పొట్ట కొడుతున్న Geo No. 46ను తొలగించడానికి వేలాదిగా తరలి వచ్చిన మా విద్యార్థులందరి సమస్యను ఈ రోజు బట్టి విక్రమార్క గారు వినడం జరిగింది. దీని అన్నిటి కారణమైన బోర్డు వివి శ్రీనివాసరావు గారిని తక్షణమే తరలించాలి, లేదా నువ్వు రాజీనామా చేయి, లేకపోతే నీ ఇంటిని తక్షణం ముట్టడిస్తాం. నువ్వు నమస్తే తెలంగాణ పేపర్తో కుట్రలు బంది ఎవరికి తెలియకుండా నమస్తే తెలంగాణ పేపర్లోనే సుప్రీంకోర్టుకు వెళ్తుందని గ్రామీణ ప్రాంత విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నావు. అంటే మేము గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో పుట్టడమే నువ్వు తప్పుగా భావిస్తున్నావు. నీకు ఏదో ఒక రోజు మా ఊసురు తప్పకుండా తగులుతుంది. నువ్వు అర్జెంటుగా రాజీనామా చేసి పో. 6వ తారీఖు క్వశ్చన్స్ స్టే ఉంది కోర్టులో, కానీ నువ్వు 4వ తారీఖు రిజల్ట్ ఇచ్చి ఎవరిని చంపుదామని ఎవడు తెలంగాణ విద్యార్థుల మధ్యలో ఆంధ్రవాడు పెత్తనం ఏందని అడుగుతున్నాం మేము. ఆంధ్రవాడు పెత్తనం ఏంది? Geo No. తయారు చేసింది బీహారోడు, Geo No. 46 అమలు చేసిందోడు ఆంధ్రోడు. నష్టపోయిన తెలంగాణ విద్యార్థులం. ఎవరిని చంపుదామని ఎవరిని తెలంగాణ మధ్యలో గొడవలు పెడదామని విద్యార్థుల మధ్యలో ఇలా మేము జిల్లాల వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అరే జనాభాధారంగా ఉద్యోగాలు ఇవ్వని చెప్పింది నీకు ఎవరు? అసలు నీకు చెప్పింది నువ్వు ఉన్నావా? తెలంగాణ వచ్చినా మా యొక్క స్థితిగతపై అవగాహనపై మీకు ఏమైనా అవగాహన ఉందా నీకు? కొన్ని జిల్లాలలో చదివేవాడు ఉంటారు, కొన్ని జిల్లాలకు ఉద్యోగాలు పోతున్నాయి. మరి కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాలకే పోతున్నాయి, కొన్ని మండలాలలో కొన్ని గ్రామాలకే పోతున్నాయి. మరి మండలాలకి జిల్లాలకి గ్రామాలకి మొత్తం విడది జాబులు. ఏం నీకు అర్థమవుతుందో? తెలంగాణలో లాస్ట్ టైం రిక్రూట్మెంట్ చైర్మన్ 2016 రిక్రూట్మెంట్ చైర్మన్ అయిన పూర్ణచంద్రరావు గారు ఏం చెప్పారంటే TSSP అంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, అది బెటాలియన్ ఫోర్స్. అంటే దృఢంగా ఉన్న వ్యక్తి మాత్రమే ఆ బెటాలియన్కి సరిపోతారు అనమాట. అలాంటి ఫోర్స్ ఆ స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రక్షణ కల్పించాలంటే ఆ స్థాయిలో ఉండాలి. 70 మార్కులు 80 మార్కులు వచ్చిన వాడికి ఉద్యోగం ఇస్తే వాడు ఏం పట్టుకుంటాడు, ఏం ఉరుకుతాడు, ఏం చేస్తాడు? అసలు వాడు ట్రైనింగ్ అన్న తట్టుకుంటాడా? నీకు ఏమైనా అవగాహన ఉందా? నువ్వు ఎట్లా ఇచ్చిన ఉద్యోగాలని మేము సూటిగా అడుగుతున్నాం. నీకు ఇంకా బుద్ధి రావట్లేదు. నువ్వు 50 కేసులు పడ్డాయి, జడ్జిలతో తిట్లు తిన్నావు. నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి. నువ్వు నమస్తే తెలంగాణ పేపర్తో కుట్రబండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని నువ్వు చేస్తున్న నేను ఆంధ్ర వాళ్ళతో చేతులు కలిపిన నువ్వు వివి శ్రీనివాసరావు నువ్వు తక్షణమే రద్దు చేయాలి. దాకా అసలు జీవో తీసుకొచ్చింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు అదే ప్రభుత్వానికి సంబంధించిన ఒక పత్రిక ఏం రాసుకొస్తుంది? Geo46 గురించి బాధితుల గురించి సమస్య పట్టుకుంటలేరు, సుప్రీంకోర్టుకు పోయారు, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు అని చెప్తున్నారు కదా, నిజమేనా? ఇదే నమస్తే తెలంగాణ ప్రభ మేము ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, ఎన్ని ముట్టలు చేసినా, ఎన్ని చేసినా ఏనాడు పేపర్ స్పందించలేదు. ఈ రోజు స్పందించడానికి కలిగింది దీని వెనక ఏదో కుట్ర జరుగుతుంది. ఈ నమస్తే తెలంగాణ TRS వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కలిసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కుట్ర పంతురు. ఈ కుట్రలో మా తెలంగాణ విద్యార్థులను బలిపశువులు చేయాలని చూస్తున్నారు. దీని వెంటనే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ మేధావులందరూ గుర్తించి ఈ Geo No. 46 తొలగించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి లాభం చేయాలి. Geo No. 46 వల్లనే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్నగర్, వరంగల్ వికారాబాద్ జిల్లాలలో క్లీన్ స్విప్ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మెయిన్ జిల్లాలు. ఇంకొక విషయం చెప్తున్నాం, చాలా మందికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థం కావాలి. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. ఎలక్షన్ ముందు కొంతమంది మాకు హామీ ఇచ్చారు, కానీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతారు. దొరుకుతారు మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఖచ్చితంగా దొరుకుతారు. ఎక్కడ చూపెట్టాలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మాకు ఎవరైతే మాట ఇచ్చిర్రో, ఎవరు మీడియా ముందు మాట్లాడిర్రు, మమ్మల్ని ఎవరు ఓదార్చిర్రు, ఎవరి ఇళ్లలోకి పోయి ఓడించుకొని రండి నీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ రోజు కల్లా ఏం సమస్య పట్టనట్టు ఉంటున్నారు. దొరుకుతారు. మాకు అంటూ ఓటు ఆయుధం అనేది ప్రతిసారి మాకు. గతంలో కూడా ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మీకు మద్దతుగా నిలిచింది, అసెంబ్లీలో కూడా లేవనెత్తింది అంశాన్ని. కానీ ఎందుకు అధికారంలోకి వచ్చినాక ఇన్ని రోజులుగా దాదాపు 30 రోజుల నుంచి మీరు ఇంకా కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి రోజు ప్రజావాణి కార్యక్రమంకి వచ్చారు అంటే చూస్తూ ఊరుకుంటుందా? సమాధానం వచ్చిందా వాళ్ళ నుంచి? సమాధానం ఏంటంటే బోర్డు చైర్మన్ చేసిన తప్పుకి కొద్దిగా ఏంటంటే రిజల్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఉద్యోగాలు ఎలా తీసేయాలంటే సానుకూల దృక్పథంతో ఉన్నారు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలకు ఇచ్చారు, సీఎం దృష్టిలో అందరికీ ఉన్నది. ఎలా చేయాలనే ప్రాసెస్లో
వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ రోజు ఇప్పుడు మేము చెప్పడం జరిగింది ఏ విధంగా చేస్తే ఏ విధంగా నష్టం జరిగింది అనే చెప్పడం జరిగింది. ఇవన్నిటి కుట్ర పన్నీరు, ఇవన్నీ కుట్ర పన్నడం వల్ల మేము బలైపోయినాం అన్న. తెలంగాణ విద్యార్థుల యొక్క హరిఘోష మా యొక్క మరణ శాసనం రాసిండన్న వివి శ్రీనివాస్. మరణ శాసనం తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క పొట్ట కొట్టిండు. సెక్రటరీ ముట్టడి రోజు పోతే ఏమన్నాడో తెలుసా? తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంగ్లీష్ స్కిల్స్ లేవంట. 70 మార్కులు వచ్చినోడికే ఇంగ్లీష్ ఈ అని మాట్లాడుతారట వాడు. మాకేం 126 డీసీపీ అని పేరు ఉండే వెంకటేశ్వరరావు ఫోన్ చేస్తే 31 మంది మీద కేసులు పెట్టిండు. నా మీద 5 కేసులు పెట్టిండు. ఏం చేస్తాడు? సస్పెండ్ అయిపోయిండు. ఏం చేస్తాడన్నా? ఏం చేయలేడు. మాకేం ఇంగ్లీష్ రాదంట. మేమేమో ఇది అన్నాడు సంఘ విద్రోహ శక్తులు. మేము సంఘ విద్రోహ శక్తులు అంటే వీళ్ళు గ్రామీణ ప్రాంతాలలో వచ్చి ఏం చేయరాట. 128 మార్కులు తెచ్చుకున్నాడు సంఘ విద్రోహ శక్తి. 70 మార్కులు 80 మార్కులు తెచ్చుకున్నాడు వాళ్ళ బామ్మార్ది.